జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా కర్ణాటక రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చిన ఓకేనా మన దక్షిణాదిలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం కర్ణాటక ఇండియన్ సిలికాన్ వ్యాలీ అయినటువంటి బెంగళూరు నగరం ఈ కర్ణాటకలోనే ఉండాలి అయితే కర్ణాటకలో జాతీయవాదం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటుంది పూర్తిగా చెప్పాలంటే మన దక్షిణాదిలో జాతీయవాదం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఈ కర్ణాటక అంటే మిగిలిన రాష్ట్రాల్లో జాతీయవాదం లేదని కాదు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే జాతీయవాదం ఎక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటక అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను ఒక మాట చెప్తా జాతీయవాదులు ఎక్కువ ఉండబట్టే కదా భారతీయ జనతా పార్టీ అక్కడ స్ట్రాంగ్గా ఉండాలి అంత మాత్రం భారతీయ జనతా పార్టీ ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చిందా లేకపోతే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందా కేరళలో వచ్చిందా తమిళనాడులో వచ్చిందా ఎక్కడొచ్చింది రాలా కదా కర్ణాటకలో మాత్రమే వచ్చింది ఎందుకంటే అక్కడ జాతీయవాదుల సంఖ్య ఆ విధంగా ఉన్నారు కాబట్టి అయితే కర్ణాటకలో ప్రాంతీయవాదాన్ని అక్కడి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటా ఉంటుంది ఓకేనా సరే కర్ణాటకలో 2023 మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అంటే కర్ణాటక ఎన్నికలు జరిగి సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఆ ఎన్నికల సమయంలో బీజేపీ వసూళ్లకు పాల్పడుతుందని బీజేపీ కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు తీసుకుంటుందని ప్రతి కాంట్రాక్టుకు బీజేపీ నాయకులు 40% కమిషన్లు తీసుకుంటారని ఈ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించింది ప్రస్తుత కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డీకే శివకుమార్ ఆధ్వర్యంలోనే ఈ ప్రాపకాండాను ప్రారంభించారు ఇక ఈ ప్రాపకాండాను విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో కర్ణాటక ప్రజలు కూడా అది వాస్తవేనని చెప్పి నమ్మినారు నిజమని చెప్పేసి వాళ్ళు భ్రమపడిపోయినారు దీంతో 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకు పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు సరే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగాను డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగాను ప్రమాణ స్వీకారం చేశారు ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని బయటపెట్టింది ఈ పథకాలు ప్రాజెక్టులు రిజర్వేషన్లు నిధులు అన్నీ కూడా అంటే అగ్రతాంబూలం ముస్లింలకే ఇస్తూ హిందువులను నేల నాకిస్తారు హిందువులను 2వ తరగతి పౌరులుగా పరిగణిస్తారు అంతేయా ఆ పార్టీ స్వభావం అది దాంట్లో తప్పేమన్నది కాదు సూచా పోయి ఓట్లు వేసినప్పుడు తెలీదా ఇప్పుడు అనుభవించాలా తప్పేదేమన్నది ఇంకా ఈ క్రమంలోనే పీపుల్స్ పల్స్ అనేటటువంటి ఎన్నికల రీసెర్చ్ సంస్థ అదేవిధంగా కోడెమో టెక్నాలజీ సంస్థతో కలిసి సంయుక్తంగా ఒక సర్వేనైతే నిర్వహించింది పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ అనే పేరుతో నిర్వహించేటువంటి ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలలో స్పష్టంగా వ్యతిరేకత ఉన్నట్టు వ్యక్తమైంది అదే సమయంలో కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకు ప్రజాదరణ పెరుగుతున్నట్టు కూడా ఈ సర్వే అయితే వెల్లడించింది కర్ణాటకలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జరగవనుకోండి ఒకవేళ జరిగితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఈ పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ సర్వేలో వ్యక్తమైంది 1985 నుంచి కర్ణాటక ఎన్నికల ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే ఒకసారి అధికారంలోకి వచ్చినటువంటి ఏ పార్టీ కూడా రెండోసారి తిరిగి అధికారాన్ని చేపట్ల సరే ఇక ఈ పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ సర్వేను పీపుల్స్ పల్స్ అదేవిధంగా కోడెమో టెక్నాలజీ సంస్థలు కలిసి నెల రోజుల పాటు ఈ సర్వేని అయితే నిర్వహించినాయి కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అంటే కర్ణాటకలో ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే మ్యాజిక్ ఫిగర్ 113కు చేరుకోవాలన్నమాట అర్థమవుతుందా ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ 51% ఓట్ షేర్ను సంపాదించడం ఉండదంట ఒక్క బీజేపీనే ఒంటరిగా 51% ఓట్ షేర్ను సంపాదించడం అంటే మామూలు మాటలు కాదయ్యే సాధ్యం అదే అంటే కర్ణాటక ప్రజలు స్పష్టమైన వైఖరితో ఉండారన్నమాట ఇక కాంగ్రెస్ పార్టీ చూడబోతే 40.3% ఓట్ షేర్తో 2వ స్థానానికి పడిపోయింది ఇక జేడీఎస్ పార్టీ కేవలం 5% ఓట్ షేర్ను మాత్రమే సాధించనున్నదంట ఇక సీట్ల విషయానికి వస్తే ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ ఏకంగా 136 నుంచి 159 సీట్లలో ఘన విజయం సాధించున్నది అలాగే కాంగ్రెస్ పార్టీ 62 నుంచి 82 స్థానాలు మాత్రమే గెలుచుకున్నది ఇకపోతే జేడీఎస్ పార్టీ కేవలం 3 నుంచి 6 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండదంట అంటే ఈ సర్వే ప్రకారం కర్ణాటక ప్రజలు భారతీయ జనతా పార్టీకు స్పష్టమైనటువంటి మెజార్టీ ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఇంకో విషయం ఏంటి చెప్పనా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పైన కర్ణాటక ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉండారో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అది విషయం ఇక ఆ ఎన్నికల సమయం రానే వస్తే ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అంతే ఫసక్
ఏమంటారా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సబ్స్క్రైబ్ అనే పక్కన బెల్ సింబల్ ఉంటుంది, ఖచ్చితంగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. అప్పుడు మేము అందించేటటువంటి ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు కంపల్సరీ వస్తుంది. అది విషయం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.